హలో అండి, నేను మీ సతీష్ పడుచురి. మనం వీడియోస్ పెట్టి చాలా టైం కొంచెం మధ్య క్లాసెస్ అయ్యి ఉన్నాయి, కొంచెం లేట్ అయింది. సో ఇంకపోతే మనం ఈరోజు మనం రిలీజ్ అయిన హిట్ 3 రివ్యూ గురించి మాట్లాడుకుందాము. హిట్ 3 నేను ఇందాకే పోయి వచ్చాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ షో ఒక రెట్రో బేస్ నైట్లో మీకు ఒక రివ్యూ పెట్టేస్తాను. నైట్ రెట్రో మూవీ కూడా రివ్యూ పెట్టేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ పెడతాను ఎలా కూడా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు కూడా కొంచెం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నందుకు అలాగే కొంచెం వీడియోస్ పెట్టకుండా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి కంటిన్యూస్ వస్తాయి రెగ్యులర్ కూడా. సో ఇంకపోతే మనము హిట్ 3 మన న్యాచురల్ స్టార్ నాని గారు, అలాగే కేజీఎఫ్ లీడ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గారు నటించిన హిట్ 3 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనం పోయినామంటే డీప్కి వెళ్తాం. అంటే ఫస్ట్ ఓవరాల్గా ఇది ఒక సీక్వెల్ మూవీ. హిట్ 1 విశ్వక్సేన్ గారు, హిట్ 2 అడివిశేష్ గారు, హిట్ 3 నాని గారు తీస్తున్నారు. హిట్ 4 హీరోని కూడా రివీల్ చేశారు. మనం దీంట్లో చెప్పకూడదు, మనకి ఎందుకు కొంచెం సస్పెన్స్ మిస్ అవుతారు చాలా మంది కూడా చూడడం. సో అందుకనేసి నేను హిట్ 4లో ఎవరు మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్పడం మంచిది కాదు, చెప్పదలుచుకోలేదు. సో ఇంకా పోతే మనం దీంట్లో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ హాఫ్ అంతా చూడడానికి బాగుండదు. బూతులతోటి బీప్ సౌండ్స్ లేకోకుండా క్లియర్ అండ్ క్లారిటీగా బాగుంది. ఫ్యామిలీ గేమ్లు ఎవరైనా పోవాలనుకున్నా కూడా, ఎవరైనా ఫ్రెండ్స్తో అంటే లైక్ గర్ల్స్తో ఎవరైనా పోవాలనుకున్నా కూడా పోవద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం బీప్ సౌండ్స్ కూడా లేవు అనమాట. బీప్ సౌండ్స్ అని ఉంటే అది వేరు అనుకోవచ్చు, బీప్ సౌండ్స్ కూడా లేవు. ఫస్ట్ 20 minutes కూడా హీరో క్యారెక్టర్ గురించి, అలాగే హిట్ గురించి చూపిస్తారు. అంటే హిట్ అంటే ఏంది, దాని సంస్థ ఏంది, హిట్ సంస్థ ఏం చేస్తుంది, హీరో నాని క్యారెక్టర్ ఎటువంటిది, హీరో నాని క్యారెక్టర్లో ఎందుకు ఏం చేస్తున్నాడు అనే దాని గురించి చూపిస్తాడు. సో ఐ లవ్ ద డీటెయిల్. నాకు డీటెయిలింగ్ నచ్చింది. చిన్న చిన్న విషయాలు కూడా క్లియర్ అండ్ క్లారిటీగా చూపించారు మనకు. అంటే ఇప్పుడు ఈ సీన్ ఎందుకు చేస్తున్నారు, ఈ సీన్ ఎందుకు చేస్తున్నారు లేకుండా మిస్ కాకుండా, అంటే ఈ సీన్ మనం మిస్ అవ్వకూడదు, ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు చూపించడం లేదు అంటే ఒక కొన్ని పార్ట్స్ కట్ చేస్తారు అనమాట. ఆ పార్ట్స్ ఎందుకు కట్ చేయాలి డీటెయిల్ చూపిస్తారు. కొన్ని సీన్స్ చూడలేము ఇది ఫస్ట్ హాఫ్లో. అలాగే స్మాల్ ఇష్యూ ఉంది ఫస్ట్ హాఫ్తో కూడా. ఏంటంటే నాని గారి ఫేస్లో కొన్ని సాడ్ ఎక్స్ప్రెషన్స్. యాక్చువల్ నాని గారు న్యాచురల్ స్టార్. ఆయన అనేటోడు ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన యాక్ట్ చేసిన చాలా యాక్షన్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. అటువంటి ఆయన కూడా కొన్ని ఎక్స్ప్రెషన్ సాడ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేకపోయినా. అంటే సాడ్ ఎక్స్ప్రెషన్ కూడా మనకు ఎక్స్ప్రెషన్ సాడ్గా ఉండాలి, కానీ బిహేవియర్ మాత్రం యాటిట్యూడ్తో ఉండాలి బిహేవియర్ మాత్రం. ఈ రెండు మిక్స్ చేసి కొన్ని ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయినారు. అది ఆయన ఫేస్లో చూపించిన వర్క్ అవ్వలేదు కొన్ని ఎక్స్ప్రెషన్స్. సో అలాగే ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా ఎగ్జైట్ అవుతారు, క్యారీ అవ్వలేము అసలు. ఆ ఎగ్జైట్మెంట్ కూడా అంత క్యారీ చేయలేము మనం ఆ ఇంటర్వ్యూ సీన్ అప్పుడు. కానీ ఇట్స్ డీసెంట్గా ఉంది, ప్రతి డీసెంట్. ఇంటర్వ్యూ సెకండ్ హాఫ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇంకా పోతే మనం ఇంకా మళ్ళీ సెకండ్ హాఫ్ పోతే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక పక్క లవ్ ట్రాక్ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి లవ్ ట్రాక్ అర్థమే కాదు ఎందుకు కొన్ని సీన్స్ పెట్టారు కూడా అనిపించింది అది. అలాగే 30 minutes ఫస్ట్ 30 minutes మాస్ యాక్షన్ అంటే మనకు ఇంకా చాలా మిస్ అయ్యి, నా కిరీ స్టార్టింగ్ డైలాగులు అన్నీ చాలా బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది. సినిమా కూడా కొన్ని సీన్స్ బోర్ కొట్టేసి నిద్ర వచ్చే సీన్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువసేపు అంటే కొంచెం అదేంటంటే కొన్ని ల్యాగ్ ఉంటాయి, కొన్ని ల్యాగ్ ఉంటాయి మేడం. ఇప్పుడు నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ డైరెక్ట్ అక్కడ పెట్టేసి కొంచెం జర్నీ చేస్తా ఆ ఒక సాంగ్స్ ఫీల్ కావడము, అప్పటికప్పుడు రివీల్ కావడం, లవ్ స్టోరీ ఎందుకు స్టార్ట్ అయితే రివీల్ కావడము, ఇట్లాంటి సీన్స్ కొన్ని లేటు బోర్ కొట్టేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది కూడా. అది ఇంకా పోతే లాస్ట్ 15 minutesలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైన్ ఉంటుంది ఫైటింగు. అది మాస్ యాక్షన్ అంటే అనకూడదు దానికి మించి. ఎందుకంటే రామ్ చరణ్ గారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, ఇలాంటివి కొన్ని సీన్స్ కూడా చేయలేరు, ఆ క్యారెక్టర్ చేయలేరు. అటువంటి క్యారెక్టర్స్ కూడా నాని గారు చాలా బాగా ఇంపాక్ట్, అంటే చాలా బాగా ఇచ్చారు ఆయన రోల్ని. ఆయన పాత్రకు న్యాయం చేశారు. అట్లా కెమెరా బాగుంది. అంటే కెమెరా టేకింగ్ కానీ, వీడియో టేకింగ్ కానీ, ఎడిటింగ్ అని అంతా చాలా బాగుంది. అయితే ఇంకొక పర్సన్ కూడా చేయలేరు, నాని గారు చేసినట్టు. ఇంకా పోతే ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్లో జరిగిన దాని గురించి అసలు ఎందుకు జరుగుతుంది అనేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడము, డార్క్ వెబ్ టైప్ చేయడం చేస్తారు. అలాగే చూసినట్టయితే క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. అది ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, దాన్ని హైప్ ఇచ్చింటారు. అసలు సెకండ్గా ఒక హీరో వస్తాడు అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ ఇంకొక హీరో వస్తాడు, సీక్వెల్ హీరోస్ వస్తారు అనుకోలేదు, వచ్చారు. కెమెరా ఇచ్చారు, బాగా ఇచ్చారు. అయితే ఓవరాల్గా అయితే స్టోరీ కూడా డీటెయిలింగ్ నాకు బాగా నచ్చింది. అయితే స్టోరీ పెద్దగా ఏం లేదనుకుంటా, కానీ అది ఒక ఇన్సిడెంట్, హిట్ 3 అనేది ఇప్పుడు ఒక మర్డర్ జరిగి దానికి ఇట్లా హిట్ 1 హిట్ 2 ఏంటంటే మర్డర్గా తీశారు. కానీ దీంట్లో ఏంటంటే ఒక డీటెయిల్గా ఇచ్చాడు. ఇది ఇలా పెట్టడం కానీ, ఇలా క్రియేట్ చేసి ఆ పాత్రను ఒకటి క్రియేట్ చేసి, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇలా ఇచ్చాడు. సో ఇంకా పోతే డీటెయిల్గా ఇచ్చినామంటే
ఈ సినిమా పరంగా అయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఓవరాల్ ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే బీప్ సౌండ్స్ లేకుండా బూతులు ఉన్నాయి. అది అయితే నేను నా చేసినది, ఎందుకంటే బీప్ సౌండ్స్ లేవు. చిన్న పిల్లోళ్ళని కూడా అంత ఇచ్చి ఆ టైంలో నానిగారు కంబ్యాక్ ఇస్తారు, రియల్ లైఫ్లో కంబ్యాక్ ఇచ్చేట్టు ఆయన క్యారెక్టర్ నుంచి వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోయింటారు. అట్లాంటిది ఆ పాప కోసము, ఆ పాత్రల కోసం, ఆ క్యారెక్టర్స్ కోసం మళ్ళీ నాన్నగారు ఆయన గివప్ కంబ్యాక్ ఇచ్చేస్తారు ఆయన క్యారెక్టర్కు. ఆయన రోల్కి ఆయన కంబ్యాక్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక పొజిషన్లో నుంచి కూడా వచ్చి అసలు మన పొజిషన్ కాని దాంట్లో ఇచ్చి ఆ లాస్ట్ 15 minutes ఫైట్ అయితే నాకు పీక్స్. ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, అసలు ఇంతమంది మన చుట్టుపక్కల కూడా ఉంటారు అనుకుంటాం. ఆ కత్తితో నరికే సీన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎవరైతే వెళ్ళండి, సినిమాకి అయితే వెళ్ళండి, కానీ ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి అని సజెస్ట్. అంటే ఫ్యామిలీ లేడీస్తో, ఎందుకంటే బూతులు ఎక్కువగా ఉన్నాయి. సో ఇదైతే నా సజెషన్ నా సైడ్ నుంచి. ఎవరైతే గుడ్స్ ఫిలిం. లాస్ట్లో కూడా హిట్ 4, మళ్ళీ హిట్ 3. దీంట్లో ఈ సీన్లో జరిగిన దానికి ఈ సీన్లో జరిగిందా మళ్ళీ హిట్ 4 పెట్టేసి ఒక హీరోని కూడా రివీల్ చేస్తారు. ఒకవేళ సినిమాకి ఎవరైనా వెళ్ళింటే ఇంకా ఆ హీరో ఫ్యాన్స్ ఎవరైనా కూడా అభిమానులు కామెంట్ చేయండి, ఆ హీరో ఎవరో చూద్దాం, తెలిస్తే కనుక. నేను రివీల్ చేయకూడదు, ఎందుకంటే రివీల్ చేస్తే బాగా కొంచెం సస్పెన్స్ మిస్ అవుతారు. అంటే ఇది మన రివ్యూలు కూడా చూసి వెళ్ళేటోళ్ళు ఉన్నారు సినిమాకు. సో అందుకనేసి నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఓవరాల్గా అయితే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.